సీజ్ ఫైర్ నిరవధిక పొడిగింపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూటర్న్. మరొకసారి ఈయన ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో మేకపోతు గాంభీర్యంలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇరాన్ని నేలమట్టం చేస్తాం, మా యుద్ధ సామాగ్రి ఉంది, మా టీం ఉంది, మాకు అత్యంత బలమైంది ఉంది అని చెప్తున్న ట్రంప్ మరొకసారి యూటర్న్ తీసుకున్నారట. ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? సంక్షోభం నెలకొంటున్నప్పుడు అతి చిన్న దేశం కదా, ఏమైనా చేయొచ్చులే అనుకున్న వ్యక్తి ఈ విధంగా యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఒక్కసారి చూడండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూటర్న్. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్టు ప్రకటన. పాకిస్తాన్ ప్రస్తావించారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని వెల్లడి. ఇదేమిటిది? ఒక పక్క దిగ్బంధం అంట, ఇంకో పక్క సీజ్ ఫైర్ అంట. హర్మూజ్ దిగ్బంధం ఎత్తేస్తే చర్చలకు సిద్ధమని అమెరికాకు ఇరాన్ స్పష్టీకరణ. ఏదైతే హర్మూజ్ దిగ్బంధనం, హర్మూజ్ నుంచి ఇరాన్ వదులుతుంది, కానీ అట్నుంచి ఇటు వెళ్లకుండా చుట్టూ వాల్షిప్స్తో ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక పక్క చొరక పెడుతున్నారు, ఇంకో పక్క వెన్న రాస్తామని చెప్తున్నారు. సో మొత్తం వ్యవహారం అస్తవ్యస్తంగా మారే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ప్రపంచ దేశాల నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే ట్రంప్కి ఒక సైకియాట్రిస్ట్ని చూపించాలి అని కోరుకుంటున్నారు. మరి అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రోజుకు ఒక స్టేట్మెంటు. ఒకవైపు హార్మూజ్ని మీరు తెరుస్తారా లేదా అంటున్నారు, ఒకవైపు తెరకపోతే మళ్ళీ యుద్ధం చేస్తామంటున్నారు, మరోవైపు హార్మూజ్ నుంచి ఫ్రీగా సప్లై అవ్వకుండా ఇటు అటు వాళ్ళ షిప్స్ని పెట్టుకొని ఆపేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఏదో ఒక వార్త చూశాను, హర్మూజ్ తెరుచుకోవాలంటే ఇంకొక 6 నెలల సమయం పట్టొచ్చని అమెరికా భద్రతా బిల్డింగ్, అది దాని పేరు పెంటగాన్ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారంట. అధ్యక్షుడు భవనం నుంచి, అధ్యక్షుడు దేశ భద్రతకు సంబంధించిన పెంటగాన్ భవనం నుంచి ఇంకొక 6 నెలల వరకు. అంటే ఏంటిది? ఇవాళ ఇది ఆల్రెడీ ఏప్రిల్. అంటే ఆల్మోస్ట్ ఇయరంతా అలాగే ఉంటుందా? సంక్షోభంగా దారితీస్తుందా? బికాజ్ ఆఫ్ అమెరికా నిర్ణయాలు, పిచ్చి తొగ్గులకు నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. స్టాండ్ బై ఏది తీసుకోవట్లేదు. డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్తో సీజ్ఫైర్ ఒప్పందాన్ని పొడిగించబోమని మంగళవారం ప్రకటించిన ఆయన గంటల వ్యవధిలోనే మాట మార్చారు. ఖచ్చితంగా ఆయనకి సైకియాట్రిస్ట్కి చూపించాల్సిందే. మధ్యవర్తి పాకిస్తాన్ అభ్యర్థి మేరకు ఇరాన్తో కాల్పులు విరమణ నిరవధిగా పొడిగించినట్టు ప్రకటించారు. 7 వారాల యుద్ధాన్ని ముగించడానికి ఒక ఐక్య ప్రతిపాదనతో రావడానికి ఏకాభిప్రాయం కొరబడిన ఇరాన్ నాయకత్వానికి సమయం ఇచ్చేందుకు ఈ చర్య అని పేర్కొన్నారు. ఇరాన్కి నాయకత్వ లోపాలు ఉన్నాయి కాబట్టి మరొకసారి ఆలోచించుకోండి. ఏప్రిల్ 8 ప్రకటించిన 2 వారాల కాల్పుల విరమణ గడువు ముగిసిపోనున్న తరుణంలో అమెరికా నుంచి వెలువడిన ఈ నాటకీయ ప్రకటన పాకిస్తాన్కు చెందిన అగ్రనాయకత్వం స్వాగతించింది. పాకిస్తాన్లు వాళ్ళకి ఏంటంటే, అరే మా పేరు మారుమోగుతుంది, ట్రంప్ లాంటోడు మా దేశం పేరు చెప్పాడు, ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ ఏదో తోపు, వాడు స్టార్ హోటల్కి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళకి బిల్లు కట్టడానికి ఆడు డబ్బులు లేవాడు దగ్గర, ఆడేం చేస్తాడు, ఏం పీకుతాడు. సో మొత్తం మీద ఇక్కడ పాకిస్తాన్ని మరొక్కసారి ప్రసన్నం చేసుకొని వాళ్ళ ద్వారా ప్రెజర్ చేయడానికి కూడా అమెరికా డ్రామాలు ఆడుతున్నాడు. అది ఎలాగా వాళ్ళకి తెలుసు, ఇరాన్ వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అందుకే పాకిస్తాన్ మధ్యవర్తితో మాకు అక్కర్లేదని మొదటే చెప్పారు. ఎలా ప్రతిఘటించాలో ఇరాన్కి తెలుసు. అమెరికా చేరిన ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇరాన్ ఓడరేవులను అడ్డుకోవడం యుద్ధచర్యగా ఆయన అభివర్ణించారు. ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఆయన పేర్కొన్నారు. ఆయన నిన్నే చెప్పాడు, ఒకవైపు యుద్ధం ఆపామని చెప్తున్నే మా షిప్స్ను ఆపుతున్నారని అంటే అది మమ్మల్ని కట్టడి చేస్తున్నట్టేగా, మమ్మల్ని బంధిస్తున్నట్టేగా, దానికి మరలా యుద్ధానికి అంటే కయ్యానికి కాళ్ళు దూవుతున్నట్టే కదా. అదే ఆయన అభిప్రాయం. సో మొత్తం మీద ఒక సైకియాట్రిస్ట్కి చూపించాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓడరేవులతో పాటు మొత్తం టెక్నాలజీని, డేటానే స్తంభింప చేస్తామనేలాగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, తన ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంతో చమురు విక్రమం ఆగిపోయి ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ దిగ్బంధనాన్ని వెంటనే ఆపకపోతే పర్షియన్ గల్ఫ్లోని సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను, ఈ ఫోటో చూడండి, ఏదైతే ఇప్పుడు మనకి వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ లాంటివి వస్తున్నాయో ఈ డేటా సెంటర్కి సంబంధించిన కేబుళ్ళు సముద్ర గర్భం నుంచి అటు సింగపూర్ నుంచి వైజాగ్కి కేబుళ్ళు ప్రాసెస్ చేసే కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయింది. వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని దానికి అదే. సో ఇట్లాంటి సముద్ర గర్భంలో ఉండే ఈ కేబుల్కి సంబంధించి కూడా ఇవి ముందు పేల్చేస్తాం, స్తంభింప చేస్తాం, ఇంటర్నెట్ని లేకుండా చేస్తాం, ప్రపంచ దేశాలకి అన్నిటికీ ఒకదానికొకటి సయోధ్యగా కనెక్టివిటీ లేకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక, మా శత్రువుకు సాయం చేస్తే మీ చమురు క్షేత్రాలు ఉండవు. మళ్ళీ చూడండి, వీడు శత్రువుని మీద అటాక్ చేయలేడు, చేత కాదు, అందుకేం చేస్తున్నాడు, వీడికన్నా చిన్న దేశాల మీద అటాక్ చేస్తాడు. మరి వీడి చిన్న దేశం కాబట్టి వీడి మీద అమెరికా అటాక్ చేయడం సబబా కాదా? అమెరికా ఓడు మెంటల్,
అమెరికా ఓడికి స్థిరత్వమైన ఇది లేదు ట్రంప్కి. అమెరికాలో ఎవడైనా అలాగే బిహేవ్ చేస్తుంటారు ఆధిపత్య ధోరణితో. మరి వాళ్ళు చిన్న దేశాల మీద చేసినప్పుడు ఇరాన్ చేస్తున్న పోకట్లేంటి? వీడు మరీ చిన్న దేశాల మీద చేస్తున్నాడుగా. మా శత్రువు సాయం చేస్తే మీ చమురు క్షేత్రాలు ఉండవు. పొరుగు దేశాలకు అల్టిమేటం, హార్మూజ్లో ఉద్రిక్తత, బుధవారం 4 వాణిజ్య నౌకలపై దాడులు, గుజరాత్కు రావాల్సిన చమురు ట్యాంకర్ నిర్బంధం, కాల్పుల విరమణ నిరోధకంగా పొడిగించిన ట్రంప్, ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధం కొనసాగిస్తామని స్పష్టీకరణ, శుక్రవారం లోపు రెండో దఫా చర్చలుంటాయని ఆశాభావం, ఓడిపోయేవారు షరతులు విధించలేరు, తదుపరి చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇరాన్. ఇక్కడే మనకి ఈ బుల్లెట్ పాయింట్స్లోనే అర్థమైపోతుంది. మనకు రావాల్సిన దాని మీద కూడా ఇక్కడ ఇరాన్ దిగ్బంధనం చేసింది. ఓడిపోయేవారు షరతులు విధించలేరు, తదుపరి చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇరాన్. మేము నిజంగా ఓడిపోయేలా అనుకుంటే మేము షరతులు ఎందుకు విధించాం అని వాళ్ళు కూడా మొండి వైఖరితో వెళ్తున్నారు. సముద్ర గర్భం నుంచి కేబుల్స్ కూడా ధ్వంసమైతే నెట్వర్కింగ్ అంతా కూడా అస్తవ్యస్తమవుతుంది. అదే వాళ్ళ ఉద్దేశం. సముద్ర గర్భంలో కేబుళ్ళు, చేపలు కూడా తినడానికి పెద్ద పెద్ద చేపలు ఏం చేయలేవి, బాంబులు కూడా ఏం చేయలేవు అనుకుంటున్నాం. వాటిని కూడా మాకు పేల్చేసే సత్తా ఉందని ఈ కేబుల్ ఫోటో ద్వారా మనకు అర్థమవుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందనేది.